జై శ్రీరామ్. ఈరోజు నా వీడియో అంటే ఈరోజు ఇంకేం సలహాలు ఇస్తావు, ఏం చేద్దాం, తిది వార నక్షత్రం మొత్తం గ్రహాలన్నీ కలిసిపోయి జన్యుపరంగా ఒకవేళ సనాతన పరంగా లేదు ఇప్పుడుండే మామూలు ఈ క్యాలెండర్ ఉంటుంది కదా, ఇంగ్లీష్ క్యాలెండర్, ఈ పరంగా ఇన్ని రకాలు కలిసి వస్తే దాన్ని ఎవడ మార్చలేము మనం. దానికి తోడు మేనత్త పోలిక మేనమామ సాలిక అంటారు కదా, దానికి కరెక్ట్గా సరిపోతాను నేను. మా మేనత్తలా ఉంటాను నేను. ఇక మేనమామ సాలిక అంటారా, చాలామంది మేనమామలండి నాకు. ఈ మా మేనమామలు ఈ వీడియో చూసినా సరే అందరికీ పెద్ద మనుషులు, మళ్ళీ అందరికీ ఎప్పుడు చెప్తూ ఉంటారన్నమాట. ఏం చేస్తాం వాళ్ళకి 2.0. మా మేనమామలు రోబో ఫస్ట్ అంటే నేను 2.0 వర్షన్ అన్నమాట. దాన్ని మనం ఏం చేయలేం కదా. దానికి తోడు నా సలహాల మీద నాకు చాలా కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే అవి అరే నువ్వు చెప్పావురా, మేము ఇలా చేసాము, అవును కదా ఇది మంచిది అని నా చుట్టూ ఉన్న వాళ్ళు అంటారు. ఇంకో నిజం చెప్పినా మీకు, నా సలహాల స్థాయి ఏమాత్రమో అప్పుడు నా వయసు 81 నుంచి, అంటే మా చిన్న 2002లో పుట్టాడు. వాడికి ఫస్ట్ బర్త్డే అయిపోయింది. అంటే నేను అంత క్లారిటీగా ఏమీ లెక్కలు ఇస్తూ ఉండను. వాడి బర్త్డే అయిపోయింది. సెకండ్ బర్త్డేలో ఉన్నప్పుడు మేము అద్దంకి నుంచి నర్సరావుపేట వెళ్ళే సమయంలో మా పక్కన వాళ్ళు అక్కడ కుక్కలు, అక్వేరియం అవన్నీ చాలా బాగా చూసుకునేవాళ్ళు. వాళ్ళందరూ నన్ను చిన్నపిల్ల, ఏం తెలియదు, మొండిది అన్నట్టు చూసుకుంటూ ఉండేవాళ్ళు. అట్లాంటి వాళ్ళ మధ్య పెరిగినప్పుడు వాళ్ళింటికి పేపర్ వచ్చేది, ఈనాడు పేపర్. ఆ ఈనాడు పేపర్లో ఒక యాడ్ వచ్చేది, పెట్టి నిండా బంగారం పెట్టుకొని ఒక యాడ్ వచ్చేది. ఆ యాడ్కి మీకు సంబంధించిన ఏమైనా కొటేషన్ ఉంటే పంపించండి అని. అప్పుడు నా వయసు ఎంత ఉంటుంది, 81 అంటే 2003-4 ఆ టైంలో. అప్పటికే నేను దానికి రాసి పంపించాల్సిన కొటేషన్ని రాసి రిజిస్ట్రేషన్ చేయమని చెప్పాను అన్నమాట. ఇప్పుడు మనం ఒక ఆఫీస్కి పంపించాలంటే మామూలు లెటర్ కాదు కదా రాసేది, ఒక రిజిస్టర్ కవర్లో పెట్టాలి కదా. ఒక పేపర్ మీద రాశాను నేను రాయాలనుకున్న కొటేషన్ని రాసేసి, అప్పుడు లెటర్లు రాయడం బాగా ఇష్టానండి. లెటర్లు రాసినప్పుడు నెల పొడుపు, నెల రాజు అట్లా ఏదో రాసేసి యమదూతలు అని రాశాను ఫస్ట్. మళ్ళీ కరెక్ట్గా రాసే టయానికి ఏమొచ్చిందంటే నాకు ఐడియా, యమదూతలు కాదు యమరాజు అని వచ్చింది. కొట్టేసో మొత్తానికేమో యమరాజు అని రాశాను. నాకు చాలా బాగా గుర్తుంది, రాశాను. అది రిజిస్ట్రేషన్ కూడా చేయించాను నేను. రిజిస్ట్రేషన్ కూడా చేశామని ఏదో తీసుకొచ్చాడు ఆయన, నాకు అంతగా గుర్తులేదు అప్పుడు. ఆ తీసుకొచ్చింది ఎక్కడ పెట్టానో ఇంకా మేము ఆ తర్వాత, ఇప్పుడు 2004 అంటే ఏంటి, అప్పుడు 20 years అయిపోయింది కదా. 20 years 30 years 20 years. అప్పుడు అది పోస్ట్ చేశాను, దాని మీద వాళ్ళ అడ్రస్ రాసి పోస్ట్ చేశాను. ఇప్పుడు మీరు టీవీలో వింటూ ఉంటారు కదా, దాన్ని ఎట్లా ఎంక్వైరీ చేయాలి ఏంటి అనేది కొంచెం లాజిక్ మిస్ అయినా కానీ నేను మాత్రం రాసి పంపించానండి. అది మాత్రం కన్ఫర్మ్. నా బంగారం అంటారా, రామయ్య లెక్క చెప్తాడులేండి. అట్లా నా సలహాల మీద నాకు ఉన్న కాన్ఫిడెన్స్. నిన్నటి వీడియోలో మైనీస్ గురించి చెప్పాను కదా. ఎందుకు చెప్పానంటే మైనీస్ గురించి అది చాలా ఇష్టంగా పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటున్నారు. దానికి నేను అటు తిరిగింది ఇటు తిరిగింది, ఆ పని చేసింది ఈ పని చేసింది, క్లిప్లు యాడ్ చేయొచ్చు. లేకపోతే కిచెన్లో నేను ఇట్లానే పెట్టుకొని చేయడానికి నాకు మా ఇల్లు పాష్ ఇల్లు కాదు, కొత్త ఇల్లు కాదు. ఎందుకంటే పాష్గా ఉన్న ఇంట్లో చాలా ఫేస్ చేశాను నేను. నాకు ఓనర్లు మంచి వాళ్ళు అయితే చాలని ఏ యాంగిల్లో పెడితే ఆ యాంగిల్లో నేను అంత వీడియోలు తీసేంత అనుకూలతలు నాకు లేవు. అందుకని కానీ ఈ విషయం చాలా మంచిది. ఈ విషయాన్ని ఎంతమంది చూశారనుకున్నా, ఎవరన్నా ఒక 10 మందిలో ఒక 5గురు చూసి అవును ఈ టాపిక్ మీద ఈ విషయం మీద మేము మాట్లాడవచ్చు అని తీసుకొని మాట్లాడినా వాళ్ళకి ఫాలోవర్స్ ఉన్నప్పుడు అది రీచ్ అయినట్టే కదా. గురువుగారు అన్నట్టు ఒక పిల్లవాడు నా వల్ల మారిన, ఒక తల్లికి ఒక బిడ్డకి నా వల్ల మంచి జరిగిన చాలా అదృష్టవంతుడిని అని నిన్న గురువుగారు చెప్పినప్పుడు, ఒక్క తల్లికైనా ఒక్క బిడ్డకైనా
అరే అవును దీంట్లో ఇది తినకూడదు, దీన్ని ఇలా పెట్టొచ్చు పిల్లలకి అన్న ఒక చిన్న ఆలోచన ఒక్కటి మనం అంటూ పాజిటివ్ మంచి బయటకి ఇస్తున్నప్పుడు ఒక్కళ్ళకైనా అది మంచి జరిగితే, అందుకని నా మీద నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకని మాత్రమే నా సలహాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.